హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పసుపు గణపతిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఆటా తీసుకున్నాను, ఒక కప్పు, ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ తగినన్ని యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్లో గణపతిని ప్రిపేర్ చేసి పెడదాం అనుకుంటున్నాను. అందుకని అక్కడ ప్లేట్ పెట్టాను ఆల్రెడీ. ఇక్కడ మనం ఒక పెద్ద ముద్దలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకొని అలా పైనుంచి పెట్టుకోవాలి. ఇప్పుడే స్టార్టింగ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. గణపతిని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇలా కింద కాళ్ళను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ తొండం ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా అనుకొని తొండం పెట్టుకున్న తర్వాత చెవులు కూడా యాడ్ చేసుకున్నాను. చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకోవాలి. పైనుంచి చిన్నగా కిరీటంలా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కళ్ళు పెట్టుకోవడానికి ఇక్కడ నేను మిరియాలు తీసుకున్నాను 2. ఇలా అనుకొని చక్కగా పెట్టేసుకోండి. తర్వాత బొట్టు కూడా పెట్టాను. పువ్వులు పెట్టుకోవాలి గణపతికి. ఇంకా మీ దగ్గర మంచిగా అన్ని చాలా పూలు ఉంటే డెకరేట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ సింపుల్గా పెడుతున్నాను. ఒక లడ్డు అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి లడ్డు నైవేద్యంగా పెట్టాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.